చౌమల్లా విందులో మిస్బిహేవ్, స్పాన్సర్ల కోసం గేట్లెత్తిన నిర్వాహకులు, అక్కడే కొందరి అనుచిత ప్రవర్తన, మ్యాగీ ఆరోపణలతో వెలుగులోకి. మింగిల్ కావాలంటూ సుందరీమణులకు ఒక అధికారి సూచన. ఒక్కో టేబుల్కు 6 అతిథులు, 2 కంటెస్టెంట్లు. షెడ్యూళ్లలో లేని కార్యక్రమాల నిర్వహణపై అనుమానాలు. 3 మహిళా పోలీస్ అధికారులతో అంతర్గత విచారణ. మిస్ ఇంగ్లాండ్ కూర్చున్న టేబుల్ వద్ద ఏం జరిగిందని ఆరా. ప్రాథమిక నివేదిక అందజేత ధృవీకరించని ప్రభుత్వ వర్గాలు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణల తర్వాత కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోటీల నిర్వహణ, స్పాన్సర్లు వెతికే పనులలో భాగంగా చౌమల్లా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విందు సందర్భంగా అతిథులు వ్యవహరించిన తీరే ఈ వివాదానికి మూల కారణంగా కనిపించింది. మిస్ వరల్డ్ పోటీలకు 54 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా 27 కోట్లు ప్రభుత్వం, మరో 27 కోట్లు మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించే సంస్థ ఖర్చు పెట్టేలా ఒప్పందం చేసుకున్నారు. పోటీలకు అయ్యే ఖర్చును స్పాన్సర్ల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సీనియర్ ఐఏఎస్ అధికారి అధ్యక్షతన పూర్తి స్థాయిలో కూడా కమిటీ నియమించింది. ప్రభుత్వం తరపున స్పాన్సర్షిప్ను ఆహ్వానించారు. స్పాన్సర్ చేయడానికి వచ్చిన కొన్ని వాణిజ్య ప్రకటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే చౌమల్లా ప్యాలెస్కి వెళ్ళిందో అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను చెప్తాను. అయితే ఇది ఒక విమర్శ ఉన్న చూడురి. మహిళలను గౌరవించే గడ్డ మీదే అవమానం. మిస్ ఇంగ్లాండ్తో ఆరోపణలతో ప్రపంచంలో మసకబారైన తెలంగాణ పరువు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి, త్వరలోనే హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అంటూ కూడా ఇక్కడ ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మ్యాగీ చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తిగా కూడా మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మ్యాగీ ఆరోపణలలో వాస్తవాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ దేశం గడ్డ మీద పూర్తి స్థాయిలో భారతదేశం గడ్డ మీద ఇక్కడ స్త్రీకి మనం ఇచ్చే గౌరవం చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి స్త్రీని కూడా తల్లితో పోలుస్తూ తల్లిలా చూసుకుంటుంది ఈ భారతదేశ గడ్డ. భారతదేశానికి సంబంధించి భరతమాతగా ఈ గడ్డను పూజించిన ఈ గడ్డ మీద పరాయి గడ్డకు సంబంధించిన స్త్రీ, ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక స్త్రీని పూర్తి స్థాయిలో ఇక్కడ మనం ఇబ్బంది పెట్టామనే ఆరోపణ ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈరోజు భారతదేశంలో జరిగింది, పలానా తెలంగాణ రాష్ట్రంలో, పలానా హైదరాబాద్లో చౌమల్లా ప్యాలెస్ లేకపోతే ఇంకోకానో జరిగిందని దాన్ని లైట్ తీసుకుంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది భారత్. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించి వాణిజ్య ఒప్పందాలైనా, ఎగుమతులైనా, దిగుమతులైనా, ఇతరత్ర ఏది జరిగినా కూడా ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేసుకునే ప్రమాదంలో పనబడుతుంది. ఎందుకంటే తమ దేశానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ పట్ల కూడా అగౌరవంగా వ్యవహరించారని పూర్తి స్థాయిలో ఆరోపణలు ఏదైతే ఆరోపణలకు సంబంధించి పూర్తిగా వివరణ ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ఇది కంటెస్టెంట్లకు సంబంధించి మ్యాగీ మాత్రం తన తల్లికి సంబంధించి ఆరోగ్యం బాగోలేకనే వెళ్ళిపోయింది అనేది ఆ స్పాన్సర్లకు సంబంధించిన ఏదైతే ఈవెంట్ మిస్ వరల్డ్ 2025కి సంబంధించిన CEO జూలీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ జూలీ వ్యాఖ్యలకు ఇక్కడ ఏదైతే మ్యాగీ చెప్పిన వ్యాఖ్యలకి ఇక్కడ కూడా మ్యాచ్ అయిన పరిస్థితి అయితే కనబడతలేదు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. ఏది మిల్లా మ్యాగీ ఆరోపణలపై దర్యాప్తు చేయాలి, మీకు జరిగిన అవమానంకు చింతిస్తున్నాం, మాది మహిళలను గౌరవించే సంస్కృతి మాది, మీరు ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలంటూ కూడా కేటీఆర్ చెప్పిండు. సర్కార్ నిర్వహణలో పరువు పోయింది, అందాల పోటీల చుట్టే సీఎం తిరిగారు. సీఎం 6 సార్లు అందాల పోటీకి వెళ్తారా? మహిళలను అవమానిస్తే పెట్టుబడులు వస్తాయా? మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. ఇక మిల్లా మ్యాగీ ఆరోపణలపై విచారణకు ఆదేశించాం. ఐపీఎస్కు సంబంధించిన శిఖా ఘోయల్కు సంబంధించిన ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు, తన పట్ల మిస్బిహేవ్ చేశారని మిల్లా ఆరోపణలు. ఇక కంటెస్టెంట్లను విచారిస్తున్న కమిటీ అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా కనబడుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. సో మిల్లా మ్యాగీ ఆరోపణలకు సంబంధించి తెలంగాణలో ఒక్కసారిగా కూడా ఉలిక్కిపాటు మొదలైంది. ఎందుకంటే మిల్లా మ్యాగీకి సంబంధించిన ఆరోపణ ఇది ఏదో గల్లీకి సంబంధించి ఏ పచెట్ల కింద కూకోనో, 3 బాటల కడ కూకోనో, బుడ్రాయి కడ కూకోనో, లేకపోతే ఏదో ఊళ్ళల్లో తాగుబోతుల ముచ్చట ఉంటుంది కదా, అట్లా అన్నట్టుగా కాదు. ఇది ఒక 2 ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు సంబంధించిన ఎపిసోడ్. ఇంగ్లాండ్కి సంబంధించిన ఆడబిడ్డను మనం అవమానించామంటే మన భారతీయులను వాళ్ళు ఎట్లా చూస్తారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే రంగం సిద్ధమైంది. ఇక్కడ శిఖా గోయల్కు సంబంధించి విచారణ అయితే చేస్తుంది. ఆ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే మిల్లా మ్యాగీ ఒక్క ఆరోపణ చేయలేదు. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వచ్చే సుందరీమణుల కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, తన ఒక వేశ్యలా చూశారంటూ కూడా తను చేసిన ఆరోపణలకు సంబంధించి ఇక్కడ శిఖా గోయల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఏం చెప్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా
మ్యాగీకి సంబంధించి మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణ పూర్తి స్థాయిలో కూడా ఒక రకంగా రచ్చ మారుతూ ఉంటే, ఇదే ఈవెంట్ చేస్తున్న జూలీకి సంబంధించి సీఈఓకు సంబంధించిన 2025 మిస్ వరల్డ్కు సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తున్న ఆ సీఈఓకు సంబంధించి మాత్రం తాను ఇంకొక రకంగా తన తల్లికి బాగోలేకపోతే మేమే క్షేమంగా పంపించామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి కమిటీకి సంబంధించి శిఖా గోయల్తో పాటు రమా రాజేశ్వరతే, దాంతోపాటు డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో, ముగ్గురు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ కమిటీ అయితే ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను అడిగి పోటీల నిర్వహణ తీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలలో ఏ మేరకు నిజం ఉంది, దాంతోపాటు మీకేమైనా ఇలాంటి అనుభవం ఎదురైందా, ఏం జరుగుతుందా అనేది వీళ్ళ పని. మరి వీళ్ళు ఏం చేస్తారు, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం.